ఈ సాంగ్ నేనే ఒక 100 సార్లు వినుంటా. అండ్ అదే కాకుండా రీసెంట్ టైమ్స్ లో ప్రతి పబ్ లో బాగా వైబ్ అవుతున్న సాంగ్ ఇదే సాంగ్. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే. నేను ఏ ఇంటర్వ్యూకి భయపడలా, కానీ ఇంటర్వ్యూకి భయపడుతున్నాను. ఏనా పిల్లలు ఉన్నారు. ఈమె శ్రీకాకుళం ఆంధ్ర, ఇది తెలంగాణ. ఈమెలా ఎలాగా? నా హైట్ కి తగ్గట్టు, నా పర్సనాలిటీకి తగ్గట్టు. ఇక్కడ ఎలా ఉందండి? నీ కాలేజ్ లోనే అక్కడ ఎలా ఉండేది? కాలేజ్ లో పర్లేదు, నాది ఓన్లీ గర్ల్స్ కాలేజ్ అన్నమాట. ఫీల్ అయినట్టు ఉన్నావు. మీ ఇద్దరి మీద రూమర్స్ అనమాట, మీ ఇద్దరు లవర్స్ అని, అదని ఇదని, వ్యూస్ కోసమో ఇంకేదో దానికోసం వాళ్ళు పెట్టుకుంటారు. మనకేం సంబంధం అది? ఊర్లో నేను ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు అసలు శ్రీకాకుళం సైడ్ అంటే ఎందుకమ్మా ఇండస్ట్రీ అవన్నీ అవసరమా, వద్దులేండి ఆపేయండి అంటే ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు. అలా మమ్మీ చెప్పేది, అలా అంటున్నారు ఇలా అంటున్నారు. యాక్చువల్లీ ఏదైనా ఒక సక్సెస్ స్టోరీ ఉన్నప్పుడు ఫెయిల్యూర్స్ ఉంటాయి, మనం బ్యాక్ సైడ్ దెబ్బలు ఉంటాయి. అలాంటిది ఏమైనా ఎదురయ్యా? ఒక మనిషి ఎదుగుతున్నాడంటే దాని వెనకాల చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి నా పరిస్థితి ఎలా ఉంటుండేనంటే, ఏదైనా కర్రీస్ తీసుకురావడానికన్నా ఒక పూట ఫుడ్ తినాలంటే కూడా హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఆయన ఢీ షో చేశాడు, ఒక సింగర్. అండ్ ఆయన గురించి చాలా చెప్పాలి, మనకు చాలా తెలియనివి ఉన్నాయి. రాను ముంబైకి రాను అంటే ఈ సాంగ్ నేనే ఒక 100 సార్లు వినుంటా. అండ్ అదే కాకుండా రీసెంట్ టైమ్స్లో ప్రతి పబ్లో బాగా వైబ్ అవుతున్న సాంగ్ ఇదే సాంగ్. అయితే వాళ్ళిద్దరిని కపుల్ని తీసుకుని వచ్చాను. అంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేశాను, వీళ్ళిద్దరితో ఒకసారి మాట్లాడాలి, మనం ఒక ఇంటరాక్షన్ చేద్దాం, జనాలకి కొన్ని వాళ్ళ గురించి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. హాయ్ లిఖిత అండ్ రామరావు తోటి, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? యాక్చువల్లీ నేను ఏ ఇంటర్వ్యూకి భయపడలా, కానీ ఇంటర్వ్యూకి భయపడుతున్నాను. ఏనా పిల్లలు ఉన్నారు. నేను ఏదైనా చేస్తే, ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే నన్ను ఎలా ట్రోల్ చేస్తారా, వాళ్ళు ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి అది కాదు, నాకు కొంచెం భయం వస్తుంది అన్నమాట. చూడు, చెప్పడానికి కూడా నేను కొంచెం ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది. పర్లేదు కదా? ఓకే, ఫ్రీ కదా? అయిపోయి ఎగ్జామ్స్, ఇంటర్ ఎంత? ఇంటర్ అయిపోయింది. ఎప్పుడు స్టార్ట్ చేసావు డాన్స్? ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి, కానీ 5th క్లాస్ నుంచి నేను డాన్స్ క్లాస్కి వెళ్ళడం, అలా డాన్స్ మొత్తం నేర్చుకోవడం, డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేయడం. అలా ఇన్స్టాగ్రామ్ లోనే నీ డాన్స్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేయమనే ఐడియా ఎవరిది? అంటే మాస్టర్దే. ఫస్ట్ మాస్టర్ అంటే ఇన్స్టాగ్రామ్ కూడా తెలియనప్పటి నుంచి టిక్ టాక్ చేసేదాన్ని. టిక్ టాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇన్స్టాగ్రామ్ నేర్చుకొని అలా అప్లోడ్ చేయడం, వీడియోస్ చేయడం, యాక్టింగ్ కూడా స్టార్ట్ చేశాను. సో అలా డాన్స్, యాక్టింగ్ రెండు. యాక్టింగ్ సిరీస్ లో ఏమైనా చేసావా? చేశాను, ఒక 2-3 షార్ట్ ఫిలిమ్స్ చేశాను అండ్ సాంగ్స్ చేస్తున్నాను. అవును, ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చిందా? పర్లేదు, బాగానే వచ్చాయి. అంటే ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్స్ లో కొంతమంది మంచి మంచి రీల్స్ చేస్తున్నారు. వాళ్ళు రిజల్ట్స్ వచ్చాక అది పెట్టి ఆ కింద ఆ ఫోటో వేసి పైన వారు మార్క్ షీట్స్ వేసి ట్రోల్ చేస్తూ ఉంటారు. నీకు బాగానే వచ్చాయి కదా, బాగా చదువుతున్నావు కదా? బాగానే వచ్చాయి. నెక్స్ట్ ఏం ప్లాన్స్? ఏదైనా కోర్స్ అంటే యాక్టింగ్ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. లేకపోతే అంటే ఇంకొంచెం హెల్ప్ అవుద్దని మూవీస్ కి గానీ అలా. ఒక మూవీస్ లోకి వెళ్ళాలని ప్లాన్. రామరావు, హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను బ్రో. మనం మొన్న షోలో కలవడమే ఫస్ట్ టైం కదా? ఏంది అసలు నీకు ఈ సాంగ్స్ కానీ ఈ పాడాలనే థాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది నీకు? అది లైక్ బేసికలీ నేను డాన్సర్ అన్నా, అంటే నాకు డాన్స్ అంటే కొంచెం బాగా ఇష్టం. సో నేను ఇంటర్వ్యూ చదువుకున్నా.
చదువుకుంటూనే నేను మా స్కూల్లో డాన్స్ చేయడము, అంటే ఓన్గా డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే ఇంట్లో అలా అలా స్టార్ట్ అయిన జర్నీ. అది మా స్కూల్లో 9th క్లాస్లో మా సార్ ఉంటారు పోలు సత్యం అని, ఆయన MA గోల్డ్ మెడలిస్ట్ ఆయన. సో తను స్కూల్లో పర్ఫార్మెన్స్ చూసి అబ్బాయి బాగా చేస్తున్నాడు డాన్స్, ఎక్స్ప్రెషన్స్ కానీ అంతా బాగా చేస్తున్నాడు, ఈ అబ్బాయిని తీసుకెళ్ళాలి, కొంచెం మనం హెల్ప్ చేస్తే ఈ అబ్బాయి మంచి రేంజ్కి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ఆయన పాపం చాలా పుష్ చేసిండు, ఎంకరేజ్ చేసిండు. సో తర్వాత చేస్తున్న కంటిన్యూగా బాగా నేను కాంపిటీషన్స్లలో అక్కడిక్కడ బాగా అందరి దగ్గర మంచి గుడ్ నేమ్ తెచ్చుకుంటున్నా, ప్రైజెస్ అదంతా డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ కొడుతూనే ఉన్నా డాన్స్ లో. సో సడన్లీ అంటే లైక్ డాన్స్ మాస్టర్ గా కూడా నేను చేశా కొన్ని రోజులు క్లాసెస్, ఫోక్ అండ్ వెస్టర్న్ అండ్ ఫోక్ మా అంటే విలేజ్ లో, మా మహబూబ్నగర్ లో. సో అలా మహబూబ్నగర్ నార్గర్లో అక్కడ క్లాసెస్ రన్ చేశా. సో దాని తర్వాత సడన్లీ లాక్డౌన్ వచ్చింది. సో మనమేమో మనీ ఎర్న్ చేసే వాళ్ళం, ఇంట్లో కొంచెం బాధ్యత మన మీద ఉన్నది, నేను రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకున్నా. మా ఇంట్లో మా చిన్నోని నేను, ఇంట్లో ఇక మాది పూర్ ఫ్యామిలీ, అమ్మ నాన్ననేమో పూనా మహారాష్ట్ర లైక్ ఇలా వెళ్ళిపోతారు, అదే ముంబై అని చెప్పి నేను ఇప్పుడు సాంగ్ లో రాశాను. సో అలా వెళ్ళిపోతుండే. సో నాకు చిన్నప్పటి నుంచి కొంచెం నాకు నేను నా ద్వారా మా ఇంట్లో హెల్ప్ అవ్వాలి అని ఒక చిన్న థాట్ నాది. సో అలా నేను డాన్స్ కానీ ప్రతిదీ చేసుకుంటూ ఉంటా, మనీ అర్న్ చేసుకుంటూ ఒక 3,000 నాకు మంత్లీ, ఒక 3,000 నా స్థాయికి దగ్గర ఆ టైంలో. 2015 సరిపోతుంది. నేనేం సంపాదిస్తాను అప్పుడు, ఇంటర్ లైక్ తర్వాత. సో అలా నేను చేస్తున్న క్రమంలో మధ్యలో బ్రేక్ పడింది లాక్డౌన్. సో చాలా మందికి ఆ లాక్డౌన్ చాలా మందిని ఫెయిల్ చేసింది, సక్సెస్ చేసింది, అందులో నేను ఒకటి. సో నేను ఆ 3 months వేస్ట్ చేయకుండా సాంగ్స్ రాయడం నేర్చుకున్నా, పాడి టిక్ టాక్ బాగా వైరల్ అవుతుంది అప్పుడు, అందులో పోస్టులు పెట్టిన, జనాలు బాగా దాన్ని ఆదరించారు. సో వాళ్ళ రెస్పాన్స్ బాగా ఉంది కాబట్టి సో ఓకే నేను చేయగలుగుతా, నేను పాడగలుగుతా. సో నేను కూడా అంటే ఒక చిన్న ఫిల్టర్ పెట్టావు నేను వాయిస్ కి పాడుతున్నప్పుడు. అంటే ఇప్పుడు నీది యాక్చువల్ అవును, సింగింగ్ నువ్వు పాడుతున్నప్పుడు వాయిస్ కి ఇప్పుడు వాయిస్ కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఆ టైంలో చిన్నగా ఒక ఫిల్టర్ ఉంటుండే ఆప్షన్ టిక్ టాక్ లో, ఆ టిక్ టాక్ లో ఫిల్టర్ ఆప్షన్ పెట్టి, కానీ ఆ స్కేల్లో పాడితేనే అది సెట్ అవుతుంది, మళ్ళీ అందరు పాడితే రాదు మళ్ళీ. సో నేను పాడుతున్నప్పుడు బాగా అది జనాలకు అట్రాక్ట్ అయ్యింది. సో ఓకే నేను పాడగలుగుతా అని చెప్పేసి నేను సాంగ్స్ రాయడం స్టార్ట్ చేశా. అంటే లైక్ విలేజెస్ పేర్లు అది ఇదంతా స్టార్ట్ అయింది జర్నీ. సో అందరి రెస్పాన్స్ బాగుంది. సో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. సడన్లీ లాక్డౌన్ క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిన తర్వాత సో నేను ఏం చేస్తున్నా, ఇది నాకు చూద్దాం, ఒక అంటే ప్రయత్నం చేద్దాం, ఎందుకు వర్కౌట్ అవ్వదు అని చెప్పి ఒక సాంగ్ రాసుకున్నాను నేను. అది నేను షాద్నగర్లో చిన్న సెటప్ ఉండే, ఒక మ్యూజిక్ సెటప్ ఉండే, జయరామ్ రెడ్డి అని చెప్పి తను మ్యూజిక్ అప్పుడప్పుడే తను కూడా నేర్చుకుంటున్నాడు. మనోడు బేసిక్గా సింగర్, మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు. సో బ్రో నేను కూడా ఒక సాంగ్ రాసుకున్నా, రికార్డ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా అంటే ఓకే బ్రో సరే ట్రై చేద్దామని చెప్పి నేను మైక్ ముందులో పాడిన తర్వాత నార్మల్గా ఇప్పుడు ఇట్లా మనం మాట్లాడుతున్నప్పుడు తర్వాత నేను పాడేది అంత ఓకే. తను కూడా ఇప్పుడు లైక్ చిన్న ఆటోట్యూన్ పెట్టాడు. అంటే ప్రతి సింగర్ ఎవరికి కూడా ఆటోట్యూన్ లేకుండా చేయరు, ప్రతి సింగర్కి ఆటోట్యూన్ కావాలి. కాకపోతే సరిగమలు ఈ క్లాసికల్ నేర్చుకున్న వాళ్ళకి ఆటోట్యూన్ చాలా లైట్గా పెడతారు. ఆటోట్యూన్ అంటే ఇప్పుడు లైక్ నేను ఇప్పుడు పాడుతున్న వాయిస్కి అక్కడికి కొంచెం ఇది ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది కొంచెం. అది మనకి రివర్బ్ కానివ్వండి కొన్ని ఉంటాయి, మిక్సింగ్ ఉంటుంది వాయిస్ లో. సో అలా చేసి నాకు తను వినిపించాడు, అవుట్ ఇచ్చాడు. నేను పాడిన తర్వాత నాకు ఫ్యూజ్ అవుట్ అయిపోయింది అసలు, నిజంగా నేనేనా అనిపించింది. అంటే మనోడు ఏమన్నాడు అంటే నువ్వు స్కేల్ వాడుతున్నావు రామన్నాడు. అంటే అందరికీ రాదు, అది చాలా కష్టం. తర్వాత తాళంలో వాడాలి, అంటే ఒక లయబద్ధమైన ఏం చేసినా మన ఒక బేసిక్ పాయింట్ ఉంటుంది. సో నువ్వు చేయగలుగుతున్నావు, నీకు ఆ సెన్స్ ఉంది రాము.
సో నువ్వు ఇది ట్రై చెయ్యి, నువ్వు దీన్ని వదిలిపెట్టకు, నీకేం కావాలో నా దగ్గరికి రా, నేను నీకు నేర్పిస్తాను. స్కేల్ అంటే ఏంటి అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది, నాకు నేర్పించాడు. అంటే మ్యూజిక్ అంటే ఏంది అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. సపరేట్ గా మ్యూజిక్ క్లాసులకు వెళ్ళడం అలాంటివి ఏం లేదు? లేదా. నార్మల్ గా ఫోక్ సింగర్స్ కి ఏం ట్రైనింగ్ ఏం ఉండదు కదా సింగర్స్ కి? లేదన్న, బట్ నేర్చుకుంటే వాళ్ళకి అది చాలా పెద్ద లైఫ్ ఇస్తుంది. మీ అక్క అసలు సేమ్ అదే టైప్ కదా. కలిసారా ఈ సాంగ్ తర్వాత? చాలా సార్లు కలిసాను, చాలా అప్రిషియేట్ చేసింది. అండ్ రీసెంట్ గా అబానా పబ్ లో కూడా మేము కిచెన్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చాము ఇద్దరం. మీకు మంచి నేమ్ తీసుకొచ్చింది అయితే ముంబైకి రాను, అదే కదా? దానికంటే ముందు ఇంకొక సాంగ్ ఉంది, సొమ్మసిల్లి పోతున్నావి చిన్న రాములమ్మ. ఫస్ట్ అక్కడ నుంచి నాకు బయట అందరికి నేను బాగా కనెక్ట్ అయ్యా. సో మనోడు బాగా సాంగ్స్ బాగా అంటే అది దాదాపు 300 దగ్గర ఉంది, 300 మిలియన్ దగ్గర ఉంది. చూస్తున్నా, విన్నా. నీ సాంగ్ ముంబైకి రానికి ప్లస్ పాయింట్ లిఖిత అని చెప్పొచ్చా? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా 100%. ఎవరైనా చెప్పారా? నేను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పా, నేనే చెప్పా. ఈమె శ్రీకాకుళం, ఆంధ్ర అటు సైడ్ కదా, ఇది తెలంగాణ. ఈమెలా ఎలాగా? మేము డీ షో చేస్తున్నప్పుడు తను లైక్ మీరు ఇప్పుడు అడిగారు కదా రీల్స్ చేస్తున్నారు అట్లా ఎవరు చెప్పాను. సో లైక్ మేము కూడా ఆ రీల్స్ చేస్తున్నప్పుడు అమ్మాయి బాగా చేస్తుంది, తర్వాత నా హైట్ కి తగ్గట్టు నా పర్సనాలిటీకి తగ్గట్టు ఉండాలి అనే ఒక మాస్టర్ ఫీలింగ్, చిట్టి మాస్టర్ ఫీలింగ్. అండ్ నేను కూడా ఒక 2-3 అమ్మాయిలు ఎవరైనా ఉన్నా చూడు ఫీమేల్ డాన్సర్లు సజెస్ట్ చేద్దామని చెప్పి సర్చ్ లో ఉన్నాం. సో తనకి మెసేజ్ పెట్టాం, వాళ్ళ మమ్మీ రెస్పాండ్ అయింది, డీలో ఇలా ఉందండి చేయాలి, అట్లా రామురాతోడు సొమ్మసిల్లిపోతున్నాయి తను డీలో సెలెక్ట్ అయ్యాడు చేస్తున్నాడు, మీ సపోర్ట్ కావాలంటే వాళ్ళు తప్పకుండా వస్తాము చేస్తామని చెప్పి అక్కడ నుంచి మేము ఫస్ట్ వచ్చాము అక్కడే డీలో. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో మేము అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. సో నాకేందంటే ఒక 1.5 year తర్వాత నా ఛానల్లో సాంగ్ చేస్తున్నా, ఫోక్ అప్పుడు ట్రెండ్ అవుతుంది బాగా నేను చేయాలనుకునే టైంలో. సో ఏదైనా సినిమాటిక్ సాంగ్ చేద్దామంటేనేమో అవ్వట్లేదు, ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. అప్పటికి బాగా ఫోక్ ట్రెండ్ అవుతుంది. సో నేను మా ప్రొడ్యూసర్ వల్లి గారు ఆయన ఒక సాంగ్ అడిగారు, వేరే సాంగ్. మేము ఆ సాంగ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాం యాక్చువల్లీ బేసిక్గా. కానీ చాలాసార్లు ఆలోచించుకున్నాం, ఇప్పుడు ఈ సాంగ్ పెడితే మనకి ఇది వర్కౌట్ అవుతుందా అని డిస్కస్ చేసుకున్నాం. సో దాని తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇది ఇంత కాదు రాము, ఏదైనా ఫోక్ ట్రై చేద్దామని అన్నాడు. పక్కా ఫోక్, మంచి మాస్ ఫోక్ బీట్ ఉన్న సాంగ్, డాన్స్ సాంగ్ చేద్దాము అని చెప్పి ఆయన అన్న తర్వాత సరే అన్న యాక్చువల్లీ నేను చేద్దామని చెప్పేసి అది అలాగే పెట్టుకున్నాను నా దగ్గర సాంగ్ అది. సో సర్లే పర్లేదు, ఇంకా మనకి టైం తప్పదు, మనం అడ్వాన్స్ తీసుకున్నాం ప్రొడ్యూసర్ దగ్గర, సరే వినిపిద్దామని చెప్పేసి రాను బొంబాయికి సాంగ్ ట్యూన్ వినిపించా ఆయనకి. వినిపించిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంది రాము, ఇది కావాలి, నువ్వు చూడు ఎక్కడికి వెళ్ళిపోతా సాంగ్ అన్నాడు. సరే ఆయన చెప్తున్నాడు, నాకు కూడా తెలుసు ఆ సాంగ్ మంచి వైరల్ అవుతుంది, హిట్ అవుతుంది అని. దాని తర్వాత ఆ సాంగ్ రెడీ అయిపోయింది. కళ్యాణ్ కీసన్ మ్యూజిక్ డైరెక్టర్, అదిరిపోయింది అసలు, నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు మ్యూజిక్. ఆ మ్యూజిక్ విన్న తర్వాత సాంగ్ బాగుంది, దీనికి ఎవరిని పెడితే బాగుంటుంది అని చెప్పేసి సెర్చ్ లో ఉన్నాం. కట్ చేస్తే నాకు థాట్ వచ్చింది, అరే మనకు అప్పుడు డీలో హెల్ప్ చేసిరు పాపం వాళ్ళు, ఈ సాంగ్ లో అమ్మాయిని ఒకసారి అడుగుదాం. ఫోక్ సాంగ్స్ అప్పటికి వీళ్ళు చాలా తక్కువ, రేర్ చేయట్లేదు, చేస్తారో చేయరో అని చెప్పి డౌట్ లో ఉన్నా. కానీ నేను కాల్ చేస్తే వాళ్ళ మమ్మీ రెస్పాండ్ అయింది, సరే రాము చేస్తాము ఖచ్చితంగా, సాంగ్ ఒకసారి పంపించండి అంటే సాంగ్ పంపించా. వాళ్ళకి బాగా నచ్చింది, నిజంగా చాలా బాగుంది సాంగ్ అని చెప్పి ఒప్పుకున్నారు. దానికంటే ముందు ఇంకొక సాంగ్ మేము ఇప్పుడు రిలీజ్ అయింది, అది దాదాపు ఏమైంది పిల్ల అని సాంగ్, అది నేను రాసిందే. ఆ సాంగ్ కి మేము ఆల్రెడీ చేసి ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్ళాం, కర్ణాటక షూట్ కి. సో జర్నీలో నేను రాను ఆ సాంగ్ విని ఒక 2-3 సార్లు విన్నది, కట్ చేసి ఇయర్ బడ్స్ పెట్టుకొని రాను అదే వింటుంది. సో ఇక సర్లే డెడికేషన్ బాగుంది అంటే ఆల్మోస్ట్ ఏదైనా ఒక సాంగ్ వాళ్ళు ఓన్ చేసుకుంటే వాళ్ళు టేక్
తొందరగా వేస్తారు, అవును. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి అవును. అదంతా తొందరగా అవుతుంది. అవును. సో కొంచెం నాకు హ్యాపీ అనిపించింది. లిరిక్స్ అర్థం అవ్వాలి ఫస్ట్. నేను ఒకసారి డాన్స్ చేశాను, మొబ్బై అయిపోయాను ఒక్కోసారి. సో అలా కట్ చేస్తే షూటింగ్కి వెళ్ళిపోయాం. షూటింగ్కి వెళ్ళిపోయి లిఖితని కొత్తగా చూడాలి. ఈ సాంగ్లో సాంగ్ అదిరిపోయింది. శేఖర్ వేరేస్ మాస్టర్ కొరియోగ్రాఫర్. సో మాస్టర్ ఏమన్నాడంటే రెగ్యులర్గా చూపించద్దు, అంటే మాస్టరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అది అన్నాడు. అండ్ నేను మా ప్రొడ్యూసర్ గారు కూడా అదే డిస్కషన్లో ఉన్నాం. వీళ్ళు కాస్ట్యూమ్స్ తెచ్చుకున్నారు. ఆ కాస్ట్యూమ్స్ ఏంటంటే రెగ్యులర్గా ఉన్నాయి. సో దాన్ని ఏం చేయాలని చెప్పేసి అవే కాస్ట్యూమ్స్ మేము కొంచెం చేంజ్ చేసాము. వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని లేదు స్టిచ్ చేయించాము మేము. నైట్ 9:30కి సిరిసిల్ల, అక్కడ ఏం లేదు కుట్టి చేయడం కూడా. ఆ టైంలో మళ్ళీ వెళ్ళిపోయి ఆ సెట్ చేయించుకొని ఎర్లీ మార్నింగ్ షూటు. ఇక చేసేది ఏమి ఉండదు, దాన్ని ఇంకా ఏదో ఒకలాగా చేసేయాలని చెప్పేసి అయిపోయిందా. కట్ చేస్తే ఆ కాస్ట్యూమ్స్ పొద్దున అమ్మాయి వచ్చింది, రెడీ అయిపోయి, వాళ్ళ మమ్మీ రెడీ అయిపోయి వచ్చింది. మాస్టర్ చూసి ఇది కావాలి మాకు అన్నాడు డైరెక్ట్. ఎట్లా కావాలి లుక్, ఇది మాస్, పక్కా మాస్. సో అలా అక్కడక్కడే ఆ సాంగ్కి తగ్గట్టు మూమెంట్స్ అవన్నీ చేపించడము. ఆ తర్వాత 1 day షూట్ చేసాం, అయిపోయింది. ఈ సాంగ్ మొత్తం షూట్ అయిపోయింది, అప్పటికప్పుడు ఎడిట్ కూడా అయిపోయింది. అంటే 1 day షూట్ అయిపోయింది, నైట్ ఎడిట్ అయిపోయింది. ఆ రఫ్ కళ్యాణ్ కిషన్కు చూపించాం. అన్న ఇది పరిస్థితి. అప్పటికి ప్రోమో వైరల్ అవుతోంది, మేము హుక్ స్టెప్ చేసింది వైరల్ అవుతుంది. ప్రోమో రిలీజ్ చేసాం కదా అప్పటికి, ప్రోమో రిలీజ్ చేసాం. ప్రోమో అప్పటికి 1 million దాటిపోయింది. అప్పుడు అసలు ఎవరిది లేదు 1 million ప్రోమోలు. 1 month కూడా కాల, అది ప్రోమో బాగా వైరల్ అయిపోయింది. ఫుల్ రెస్పాన్స్ వస్తుంది కళ్యాణం నుండి. అరే మనకు రాము సాంగ్ ఇంత బాగా హిట్ అవుతుంది కదా, ప్రోమో ఇంత బాగా పోతుంది, ఇది బాగా మంచి 100 million సాంగ్ ఇది. అంటే చేసింది బాగుంది, కానీ ఇంకా బెటర్గా చూపిస్తే బెటర్ కదా మనకి క్వాలిటీగా. నా మాటిని ఇంకొక 1 day షూట్ పెట్టుకోండి, రీషూట్ పెట్టుకోండి అని చెప్పి ఒక సజెస్ట్ ఇచ్చిండు. సో మా వాళ్ళను కూడా ఆలోచించకుండా సరే రాము చేసేద్దాం, లోపల ఇంత చేసినాం ఇంత చేయలేమా అని చెప్పి నెక్స్ట్ మళ్ళీ షూట్ ప్లాన్ చేసే 15 days తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్ వేరు, ప్రొడ్యూసర్ అదే ప్రొడ్యూసర్ ఆయన్నే, వల్లి అన్నని. 15 days తర్వాత మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేస్తే అబ్బా మళ్ళీ అని చెప్పి అన్న తర్వాత లేదు ఇంకా కొంచెం బెటర్గా క్వాలిటీ, ఇప్పుడు మనం నైట్ షూట్ చేసాం కదా అది అదంతా బాగాలేదంట అన్న చెప్పిండు. మనకి మంచి పేరు వస్తుంది, సాంగ్ బాగుంది, వైరల్ అవుతుంది మంచిగా, ప్రతి ఒక్కరు హుక్ స్టెప్ చేస్తున్నారు. సో సరే అని చెప్పి వాళ్ళు కూడా పాపం ఎక్కువ ఏం డిస్కస్ చేయాల, రెడీ అయిపోయారు. నెక్స్ట్ ఆ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అది బీభత్సంగా లేచిపోయింది అసలు సాంగ్, ఫుల్ సాంగ్ అమ్మో అసలు. ఆ రోజు షూట్ అయిపోయిన తర్వాత నైట్ ఏ టైం రా ఆల్మోస్ట్ ఎడిట్ అయిపోయి ఒక 1-12 అవుతుంది నైట్. ఆ టైంకి ఎడిటింగ్ అయిపోయింది. సాంగ్ మొత్తం శేఖర్ మాస్టర్ దగ్గర నుంచి చేయించాడు ఎడిటింగ్. మమ్మల్ని పిలిచాడు, రండి చూద్దురు అని చెప్పి. అప్పటిదాకా మమ్మల్ని కార్లో పెట్టాడు. సర్లే అని చెప్పి వెళ్ళిపోయినాం, ప్లే చేశాడు, చూసాం. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. అమ్మతోడు మాస్టర్ ఎండింగ్ మాత్రం పీక్ ఉన్నది, సామి నా సామి. ఆ ఎలిమెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నేను డైరెక్ట్ చెప్పేసిన మాస్టర్ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ వైరల్ అవుతుంది, మనం సక్సెస్ కొట్టేసిన మాస్టర్ అని చెప్పిన డైరెక్ట్ అక్కడే. వీళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. టోటల్ టీమ్ మా డిఓపి హరీష్ అన్న. తర్వాత ఈ సాంగ్ కి మెయిన్ గా ప్లస్ సింగర్ ప్రభ, ఆమె వాయిసే రాను. అవును, అమ్మాయి వాయిస్ ఫస్ట్ ఈ అమ్మాయి పడింది అనుకున్నా. దాని తర్వాత కొన్ని వీడియోస్ లో తిని అప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ మాట్లాడడం విన్నాను. ఓ తిని కాదులే వేరే వాళ్ళు. అంటే ఎలా అయిపోయిందంటే తినే ఆ మ్యూజిక్ పాడింది అన్నట్టు ఇంపాక్ట్ అయ్యింది అక్కడ. అదే నేను చెప్పాను నేను ఇందాక, అమ్మాయి బాగా సాంగ్ విన్నది, దానిపైన బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇన్వాల్వ్మెంట్ బాగా ఇదవుతుంది అనమాట. నీ ఎక్స్ప్రెషన్స్ ప్లస్ పాయింట్ అని ఎవరైనా చెప్పారా? తన ఎక్స్ప్రెషన్స్ ఎవరు చెప్పారు నీకు? అంటే చాలా మంది చెప్పారు. అంటే క్లాస్ లో కూడా ఎక్స్ప్రెషన్స్ కి ఒక పేరు, ఫ్యాన్స్ కాదు అంటే ఎక్స్ప్రెషన్స్ అంటే ఒక లిఖిత గుర్తొస్తుంది అని మాత్రం అంటారు. సో ఇదంతా పక్కకి పెడితే శేఖర్ మాస్టర్, ఇంకా తన గురించి అయితే అసలు చెప్పకూడదు. ఎట్లా అంటే
చెప్పకూడదా చెప్పాలా? చెప్పనవసరం లేదు. చెప్పనవసరం లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో పాపం ఆయన డేట్ల కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ ఘోరంగా. సో ఆయన సాంగ్ విని ఒకటే అన్నాడు, రాము నేను ఇప్పటివరకు లైక్ అంటే జనరల్ గా వింటాడు కానీ పదే పదే విన్న సాంగ్ నీ సాంగ్ రాము అన్నాడు. నా కార్లో నేను వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు నీ సాంగ్ పెట్టుకుంటా, రాను ముంబై పెట్టుకుంటా అన్నాడు. అమ్మాయి అనుకున్నా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అతను నెక్స్ట్ ఇక కొరియోగ్రాఫ్ చేశాడు, అంత అయిపోయింది. మాస్టర్ అసలు ఏం చేసి మాస్టర్ మీరు అని చెప్పిన అంటే ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత చూపించొచ్చా అంటే ఆయన ఏమన్నాడంటే, నాకు రాము నేను మీ దగ్గర తీసుకోవాలంటే, నేను ప్రొడ్యూసర్ దగ్గర తీసుకోవాలంటే చాలా తీసుకోవచ్చు, కానీ ఈ సాంగ్ వల్ల నాకు కూడా పేరు వస్తుంది అండ్ ఈ సాంగ్ బాగుంది, దానికి ప్రాణం పోయాలి అని చెప్పి అందరినీ ఆయన మస్తు పుష్ చేసాడు. అందరికి మంచి ఇక్కడ నేను చాలా కామెంట్స్ అబ్జర్వ్ చేశాను. సాంగ్ అండర్స్టాండ్ 0%, వైబింగ్ 100%. వైబింగ్ అంటే అదే వాళ్ళు అలా పెట్టారంటే అదే అసలు ఏంటి అది, ఏం గుర్తించుకుని ముంబై ఎందుకు పెట్టుకున్నావు, ముంబైకి రాను అది ఎందుకు, ఆ లిరిక్ ఎందుకు, అది నాకు అర్థం కాదా. అంటే ఇప్పుడు ఫస్ట్ నేనేం అడుగుతానంటే, అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే. ఓకే, అలా అడిగినప్పుడు ముంబై అద్దాల మేడలు మ్యాక్స్ ముంబైలోనే ఫస్ట్, ఎప్పటి నుంచో మన తాత ముత్తాతల నుంచి మన ఇండియాలో కొంచెం బాగా ఫేమ్ ఉన్న అంటే బిజినెస్ పరంగా. అండ్ బొంబై అనే వర్డ్ మంచి రిజిస్టర్ వర్డ్, అది అందరికి మన ఊర్లో అలా కదన్న. విలేజెస్ లలో మీ వాడు పూనా బొంబై అవుతుండంట, బొంబై కలకత్తా అంటే అవి బిజినెస్ ప్లేసెస్ కదా. సో ఇది బాగా సౌండింగ్ వినిపించేటివి వర్డ్స్, రెగ్యులర్ గా వినిపించే వర్డ్స్. అండ్ బొంబై అనే వర్డ్ వచ్చిన ప్రతి ఒక్క సాంగ్ హిట్. మీరు అది బాగా చూడండి, బొంబాయి పోతున్న తల్లి మాయామని, బొంబాయి పోతున్నది దాని మనసు, అట్లాంటివి చాలా సాంగ్స్ ఉన్నాయి. కానీ నేను చేసిన బొంబాయి పాట మాత్రం ప్రపంచాన్ని అసలు ఎక్కడికి వెళ్ళినా ఘోరం వైబ్స్ వస్తున్నాయి, నమ్మతోడు ఘోరం వైబ్ మంచి తాగేసి ఉంటారు. నా బర్త్డేకి అయితే అసలు నెక్స్ట్ లెవెల్, అసలు ఫుల్ వైబ్. అవును, ఇండస్ట్రీ కొత్త కదా, ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో ముందు మీ ఫ్యామిలీ గానీ ఎవరైనా చేసారా? లేదు, నేనే ఫస్ట్. యాక్చువల్లీ అమ్మాయిల్ని ఇండస్ట్రీలో పంపాలన్నా ఏదన్నా భయం కదా, ఇబ్బంది పడ్డా? అంటే ఇబ్బంది పడలేదు కానీ ఆడిషన్స్ ఇచ్చినప్పుడే, అంటే వాళ్ళు తీసుకుంటారో లేదో తెలీదు, బట్ ఆడిషన్స్ ఇవ్వాలి, లైక్ సెలెక్ట్ అయితే లక్, లేకపోతే లేదు. బట్ అవి ఆడిషన్స్ వెళ్ళి ఇవ్వడం అంటే ఇప్పుడు తగ్గించాను, వాళ్ళే వస్తారు చూస్తే ఇస్తారు అని చెప్పి. అలా ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను ముందు ఇవ్వడానికి. అలా అంటే మమ్మీ డాడీ కూడా చాలా సపోర్టివ్, వాళ్ళకి నాకన్నా ఎక్కువ ఇష్టం అంటే నేను యాక్టింగ్ కానీ ఇలా సాంగ్స్ చేయడం కానీ. డాడీకి ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నువ్వు ఎక్కడికి వెళ్ళు కార్లో పక్కా సాంగ్స్ ఉండాలి, అవి కూడా ఫోక్ సాంగ్స్ ఉండాలి. సో అలా ఊపొచ్చే సాంగ్స్. మమ్మీకి యాక్టింగ్ అంటే ఇష్టం, సో వాళ్ళ వల్ల ఇంకా నేను కూడా, నాకు కూడా ఇష్టం. అలా యాక్టింగ్ సాంగ్స్. మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి, సెల్ఫీలు తీసుకుంటుంటారా మీరు బయట? మొన్న రీసెంట్ గా మచిలీపట్నం వెళ్ళేప్పుడు అస్సలు అమ్మో బీభత్సం, మేము మాకైతే భయం అయింది. ఫస్ట్ టైం వాళ్ళు వచ్చింది ఈవెంట్ కి. ఫస్ట్ ఈవెంట్ అదే ఈవెంట్స్ చేస్తున్నా, బయట స్టేజ్ ఈవెంట్లు అయితే చెయ్యము యాక్చువల్లీ. అంటే చేస్తే ఎలా ఉండాలంటే ఒక మంచి ప్లేస్, దానికి ఒక అర్థం ఉండి ఒక మంచి స్టేజ్ అయితేనేమో అంటే మనకి యూజ్ అయ్యేది. సో అలాంటి వాటికి నేను వీళ్ళని ఇన్వైట్ చేశాను. సో అక్కడ మా పర్ఫార్మెన్స్ ఉండే, పర్ఫార్మెన్స్ అయిపోయింది. నేను సాంగ్ సింగింగ్ కూడా చేశా, అయిపోయింది. వస్తున్న క్రమంలో అక్కడ మైనస్ ఏంటంటే బౌన్సర్లు లేరు, అదొకటి మైనస్. బౌన్సర్లు ఉంటే మాకు ఇబ్బంది ఏది లేదు, కానీ లైక్ పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారు, కానీ పాపం వాళ్ళంతా మందిని ఎలా కంట్రోల్ చేశారు? 2 లక్షల మంది స్టేజ్ ముందు, 2 లక్షల మంది స్టేజ్ ముందు ఉన్నారు. మేము అక్కడ నుంచి కార్ దగ్గర రావడానికి 1/2 అవర్ పైన పట్టింది. స్టేజ్ దగ్గర నుంచి కార్ ఎంత దూరం ఉంది? 50 మీటర్స్.
కదలనివ్వట్లే అసలు. నువ్వు ఈ అమ్మాయినైతే మా వాళ్ళు వాళ్ళ మమ్మీ అందరు ఇలా పట్టుకొని ఇట్లా అమ్మో, అది హ్యాపీ ఫీలింగ్ వేరు, ఇంకా చుట్టూరు ఉండడం అది వేరు. వస్తున్నారు లిఖిత లిఖిత లిఖిత. ఇక్కడ ఎలా ఉందండి నీ కాలేజ్ లోనే? అక్కడ ఎలా ఉండేది? కాలేజ్ లో పర్లేదు, అంటే నాది ఓన్లీ గర్ల్స్ కాలేజ్ అన్నమాట. నేను తీసుకెళ్ళడం అదే లేదు, నాకు హ్యాపీ, అంటే ఏ టెన్షన్ ఉండదు. సో గర్ల్స్ కాలేజ్ వెళ్ళి మంచిగా చదువుకొని వచ్చేయడమే. మళ్ళీ పికప్ డ్రాప్ కూడా మమ్మీ డాడీ. ఎందుకు ఎడ్యుకేషన్ లో వెళ్ళే? ఇలా ఏమైనా కష్టాలు వస్తే ఎందుకని ముందే జాగ్రత్త పడ్డాను. మరి డాన్స్ లో అన్నాక మరి మీకు మరి అబ్బాయికి డాన్స్ లో కొంచెం మాట్లాడుకోవచ్చు కదా, అంటే మళ్ళీ కాలేజ్ అంటే అందరూ ఉంటారు. ఇప్పుడు రామన్న మాట్లాడి అంటే మంచిగా ఉండొచ్చు, అలా కాలేజ్ లో మనం మాట్లాడలేం కదా. అదే యాక్చువల్లీ నువ్వు అన్నా అంటే నాకు టాపిక్ గుర్తొచ్చింది. మీ ఇద్దరి మీద రూమర్స్ అన్నమాట, మీ ఇద్దరు లవర్స్ అని అదని ఇదని థంబ్నైల్ పెట్టి కొన్ని రూమర్స్ వచ్చి దాని మీద మీరు కూడా రియాక్ట్ అయినట్టున్నారు కదా. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని రియాక్ట్ అవ్వాలా? ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ లేదు కదా అట్లా. అది ఏం లేదు, యాక్చువల్లీ నేను చూసాను, లాస్ట్ టైం కూడా మీరు చూసాను, మనకు తెలుసు బేసిక్ గా. బట్ బయట ఈ రూమర్ కి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలనిపించలేదా? చెప్తే ఏం చెప్తాం అనుకుంటాం ఈ రూమర్స్ పైన? దాన్ని పట్టించుకోం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటిది ఏం లేనప్పుడు మేమెందుకు దాన్ని పట్టించుకోవాలి? వాళ్ళు మస్తు మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏదో వ్యూస్ కోసమో ఇంకేదో దానికోసం వాళ్ళు పెట్టుకుంటారు, మనకేం సంబంధం అది? ఇప్పుడు క్యాజువల్ గా ఇప్పుడు ఇంకా మాట్లాడుకోవాలంటే చాలా మంది అలా అనుకున్నారు బేసిక్ గా, కానీ వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ వర్క్ ఏంటి, వాళ్ళ పని ఏంది, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారని అది వాళ్ళకి తెలుసు. బయట వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు వచ్చి చూస్తారా? లేదుగా. నీకు ఇబ్బంది అనిపించిందా? లేదు, ఫస్ట్ డే కొంచెం భయం, ఎందుకంటే ఆల్రెడీ ఫోక్ సాంగ్స్ చేశారు, అంటే లిరిక్స్ కూడా సింగర్, మనకి లిరిక్స్ రావు. సో మనం కొంచెం ఎఫర్ట్స్ పెడితేనే ఆ సాంగ్ కానీ నేను ఓన్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. అన్నతో వర్క్ చేసినప్పుడు ఫస్ట్ డే భయం, అంటే కొంచెం అలవాటు ఉంది కాబట్టి కొంచెం పర్లేదు. ఫోక్ సాంగ్స్ కి వచ్చే వరకు మేనేజ్ చేశాను. సో మేమైతే ఎలా అంటే అసలు ఫుల్ ఎంజాయ్ కార్లో సాంగ్ పెట్టుకుంటాము, వెళ్ళడం రావడం. ఇక అసలు ఆ రోజు ఇంకా మాకు వేరే ప్రపంచాలు ఏమి ఉండవు, వెళ్తూనే ఉంటాం సాంగ్స్. కాదు గీత, నీకు యాక్చువల్లీ సోషల్ మీడియా అనగానే ఒక్కొక్క టైప్, అంటే అందరూ ఆడియన్స్ ఒకలా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి. ఎలా తీసుకుంటావు యాక్చువల్లీ? అంటే ఎందుకంటే నాకు అనుకో, మనోడికి అనుకో కొంచెం ఎక్స్పీరియన్స్, కొన్ని ఏది పట్టించుకోవాలి ఏది పట్టించుకోకూడదు, ఏం చూసుకోవాలి అది ఒక ఐడియా ఉంటుంది కొంచెం. నువ్వు నార్మల్గా చిన్న కదా కొంచెం, ఎలా తీసుకుంటావు, రిసీవ్ చేసుకుంటావు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ నాకన్నా ఎక్కువ హ్యాండిల్ చేసేది మమ్మీ. ఎందుకంటే స్కూల్ ఉన్నప్పుడు, కాలేజ్ కానీ నాకు ఎక్కువ టైం ఉండదు, ఈవినింగ్ వరకే. నేను ఎప్పుడైతే ఇంటికి వస్తానో అప్పుడు వరకే నా టైం. ఆ టైంలో కూడా డాన్స్ క్లాస్ మళ్ళీ. సో నాకు ఎక్కువ టైం ఉండేది కాదు. ఉంటే రీల్స్ చేసినప్పుడు ఇలా కొంచెం టైం, ఆ టైంలో నాకు ఇంకా కామెంట్స్ చదవడానికి అంత టైం ఉండదు కాబట్టి సో రీల్స్ చేయడం, అక్కడ పెట్టడం వరకే నా పని. నిజానికి చాలా బెస్ట్ పని చేస్తున్నారు. అంటే వాళ్ళు పెట్టే కామెంట్స్ పాజిటివ్ ఎంత ఉన్నాయో దానికి డబుల్ నెగిటివ్ కూడా ఉన్నాయి. సో మనం ఏం చేయాలి దానికి అన్నప్పుడు అసలు కామెంట్స్ అసలు పట్టించుకోవద్దు. మెయిన్ థింగ్ ఇప్పుడు ఎలా ఉంటుంది, నేను నేర్చుకున్న సిద్ధాంతం ఏంటంటే పొగడ్తలకు లొంగొద్దు, విమర్శలకి పొగడ్తలకు పొంగొద్దు, విమర్శలకి లొంగొద్దు. సో అదొక్కటి నాకు బాగా తెలుసు అనమాట. సో వీళ్ళు అదే చేస్తున్నారు, అలాగే ఉండాలి నిజానికి. ఎందుకంటే బయట వాళ్ళు ఏదో అంటున్నారు, వీళ్ళు ఏదో అంటారు. ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి నచ్చితే వాళ్ళే ఒక స్టేజ్లో పెడతారు, వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఇంకా తీసుకుపోయి ఇంకెక్కడో పెడతారు. ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు. మేము ఆర్టిస్టులమే, మిగతా వాళ్ళు ఆర్టిస్టులే. బట్ మాకు వాళ్ళకి తేడా ఏంది అంటే, నిజంగా అలా ఉంటే ఇది ఎప్పుడో వేరే నెక్స్ట్ లెవెల్ వైరల్ అవుతుండే. అయినాయి చాలా మంది కూడా మాట. మేము ఎందుకు అంటే మాకు తెలుసు మేమేంటి అనేది. లవ్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా రాము? అంటే లవ్ ఫెయిల్యూర్ అలాంటి ఏమైనా స్టోరీలు ఉన్నాయా? ఏం లేవన్నా. ఏం లేదు. లవ్
లవ్ ఎందుకు ఆ? ఎందుకు ఏం పెట్టుకోలే? అంటే చూస్తుంటాను కదా బయట ఎందుకన్నా ఎందుకు ఈ లవ్ కాన్సెప్ట్స్ కానీ లేకపోతే థాట్స్ రావాలన్నా ఒక ఎక్స్పీరియన్స్డే రాయగలడు అని నేను చెప్తున్నా. నాకు తెలిసినంత మీరు చెప్పి ఇప్పుడు విన్నారు కదా, ఒక ఎక్స్పీరియన్స్డ్ ఒక పర్సనే రాయాలంటే అదే 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 అలా ఏం ఉండదు అన్న. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ రాసినోడికి ఏం ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఏ ఎక్స్పీరియన్స్ తో రాసిండు తెలియదు కదా, ఎవరికి తెలియదు. అది అంతే అన్న. ఇప్పుడు ఇప్పుడు ఈ సంగీత ప్రపంచం ఎట్లుంటది అంటే కొన్ని సౌండింగ్లు కొన్ని ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా న్యాచురల్ గా వచ్చిన జానపదం పెద్ద ఇదేం కాదు, మన జనాలకి వెళ్ళి పుట్టిందే. జానపదం అనేది జనాలకి వెళ్ళి పుట్టిందే. దాన్ని ఇప్పుడు నేను చిన్నప్పుడు నేను ఒక స్కూల్లో స్కూల్ గ్రౌండ్ లో పెద్ద ఫంక్షన్ జరుగుతుంది. మా స్కూల్లో ఒక ప్రైవేట్ స్కూల్, అది బాగా ఫేమస్. నాకు అప్పుడు 11 years అనుకుంటా, ఇంటర్, నేను ఇంటర్ 11th. సో ఆ ఇంటర్ టైంలో గోరెంటి వెంకట సార్ వచ్చిండు. నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పిన ఈ మాట, ఇప్పుడు చెప్తా, ఎప్పటికీ చెప్తా. నేను లిరిక్స్ రాయడానికి కారణం ఆయనే. ఆయన వచ్చి చిన్నగా షార్ట్ కట్లు అయిపోయింది లిరిక్స్ ఎట్లా రాయాలని. సాహిత్యం ఏముంది, పాలకూర తట్ట, కొత్తిమీర కట్ట, ఇంకేదో చెప్తున్నాడు. అరే ఇదేదో భలే ఉందే అంటే, ప్రాస అంటే ఇట్లా ఉంటది, దాన్ని మనం ఒక చిన్న ట్యూన్ చేసుకోవచ్చు, లేదా మనం ఫస్ట్ ట్యూన్ అనుకుని లిరిక్ రాసుకోవచ్చు. సో ఇట్లా రాస్తే ఒక సాంగ్ అవుతుంది. ఓకే డన్. సో నేను అలా ప్రాక్టీస్ చేసా దాన్ని. ఆ టైం ఈ 3 months లాక్డౌన్ లో నాకు అది గుర్తొచ్చి, మనం కూడా రాయగలుగుతాం ఖచ్చితంగా. పెద్ద బ్రహ్మ విద్య కాదన్న, ఖచ్చితంగా మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. సో నేను ట్రై చేసేది, నేను సక్సెస్ అయింది. నాకు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాం. ఈవెంట్ ఇప్పుడు ఈవెంట్స్ ఎలా ఉన్నాయి నీకు? ఈవెంట్స్ వస్తున్నాయి, బయట ఈవెంట్స్ అలాంటివన్నీ వస్తుంటాయి. నీకు అదే నా రెవెన్యూ ఇప్పుడు? లేదు, నేను ఇప్పుడు నాకు యూట్యూబ్ రెవెన్యూ ఉన్నా. అవును, 35 crores ఎంత వెళ్ళింది, ఎంత వచ్చి ఉంటుంది దాదాపుగా? జస్ట్ చాలా ఎంత వచ్చి ఉండొచ్చు? అది ప్రెసెంట్ అయితే ఒక 1 CR అన్న. సాంగ్ కి ఒక సాంగ్ అలా అంత వచ్చిందా? బాగానే వచ్చింది బ్రో. ఇంకా అంటే లైక్ అది చాలా ఫాస్టెస్ట్ వ్యూస్ అన్న. అది ఎంత ఈజీ కాదు, చాలా కష్టం. అంటే నేను ఉన్నాను కదా యూట్యూబ్ లోని, అవన్నీ చూసాను కదా, చాలా కష్టం. సో అది భగవంతుడి కరుణ. నాకు నేను చాలా కష్టపడి, అంటే చిన్నప్పటి నుంచి నేను చాలా కష్టపడ్డాను. ఒక రకంగా చూసుకుంటే మా ఫ్యామిలీ కోసం అండ్ నా కెరీర్ కోసం చాలా 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 కష్టపడ్డా. నువ్వు దాచుకుంటున్నావా, కొనుక్కున్నావా? ప్రజెంట్ అయితే మా ఇల్లు సెట్ చేస్తున్నా. అవును, మనం చెప్పు, ఇల్లు కడుతున్నా, నువ్వు కట్టించుకుంటున్నావా ఇల్లు అక్కడ ఊర్లోనా? మా విలేజ్ లో ఇల్లు సెట్ చేస్తున్నాను. అండ్ మా బ్రదర్ కి, మా పెద్దనేని చిన్ననేని కూడా సెట్ చేయాలని చెప్పి ఆలోచన. ముగ్గురు మొత్తం మీరు? మొత్తం ముగ్గురు. మళ్ళీ మా చెల్లి, మా అక్క, వీళ్ళిద్దరిని కూడా సెట్ చేయాలి. చెల్లి ఎంత? 5గురా? 5గురా? నేను లాస్ట్. నువ్వు లాస్టా? 5గురా ఫ్యామిలీకి? ఓకే ఓకే. మొత్తం అందరినీ నువ్వే చూసుకుంటున్నావు? అంటే నేనే చూసుకుంటున్నాను లేదు, వాళ్ళంతా సెటిల్డ్, వాళ్ళంతా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు ఉన్నారు, అంతా బాగుంది. నీకు ఒక్కడికి పెళ్ళి అవ్వాలి అంతే. ఖచ్చితంగా. అయితే నాది ఏంటంటే, నేను బాగున్నా, నాదంతా బాగా నడుస్తుంది. బట్ నేను ఎలా ఉన్నాను, మా ఫ్యామిలీని కూడా అలా చూసుకోవాలని నా థాట్ అంతే. అవును, అమ్మగారిని తీసుకుని వచ్చి సాంగ్ పాడావు, అమ్మ మీద సాంగ్. మీ అమ్మగారిని తీసుకుని వచ్చి సాంగ్ పాడావు కదా? అవునండి, మా టీవీలో, మదర్స్ డే. ఏదో సాంగ్ నువ్వు ఒక ఆల్బమ్ కూడా పాడినట్టున్నావు కదా మీ అమ్మ గురించి. మీ అమ్మకి తీసుకుని ఇంకోటి ఏదో చూసావు, ఒక వీడియో స్టూడియోకి తీసుకుని వెళ్ళి స్టూడియోలో కూర్చోబెట్టి. అది ఇంటర్వ్యూదే. అది ఇంటర్వ్యూ. ఓకే ఓకే. నువ్వు ఇన్స్టాలో ప్రమోషన్స్ కి వెళ్తుంటావు, నేను చూసాను. నేను బాగా వస్తున్నట్టున్నాయి ఇన్స్టా. ఏదో అలా అంటే ప్రమోషన్స్ ఇన్స్టా వల్లే వస్తున్నాయి. కొన్ని తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ప్రమోషన్స్ ఇవ్వడం, మూవీ ప్రమోషన్స్, సాంగ్ ప్రమోషన్స్ బాగానే వస్తున్నాయి. నేను నార్మల్ గా ఏదైనా హీరో దగ్గరికి కానీ పెద్ద హీరోస్ దగ్గరికి వెళ్తే ఒక రియాక్షన్ చూస్తాను. కొంతమంది ఒక రియాక్షన్. నువ్వు ఏంటి రియాక్షన్స్ ఏం పెట్టవేంటి వాళ్ళ దగ్గరికి?
రియాక్షన్స్ అంటే అవి డైరెక్ట్ గా చూసినప్పుడు ఒక వీడియో తీస్తే దొరుకుతాయి. ఇప్పుడు మనం అంతా చూసేసాం, ప్రాక్టీస్ చేసాం, అంటే కలిసి ఆల్రెడీ అనుకున్నాం, కాన్సెప్ట్ అనుకున్నాం. సో ఆ రియాక్షన్స్ మీకు కనపడవు, మాకే తెలుస్తాయి. రీసెంట్ గా ఏది మన ఈటీవీ షోకి ఏదో వచ్చినప్పుడు సుధీర్ అన్న ఆ షూట్ కి వచ్చినప్పుడు పాపం వీళ్ళది కూడా ఒక సెగ్మెంట్ ఉంది యాక్చువల్, కానీ పాపం అది సంథింగ్ ఏదో అనివార్య కారణాల వల్ల అది టేక్ అవ్వలేదు. బట్ వీళ్ళు వెయిట్ చేశారు అన్న కోసం. వీళ్ళ మమ్మీ పెద్ద ఫ్యాన్ సుధీర్కి, సుధీర్ అన్నకి పెద్ద ఫ్యాన్. సో ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ. సో సడన్లీ ఇట్లా ఎంట్రీ ఇవ్వడానికి వీళ్ళు ఈ లిఖితది వాళ్ళ మమ్మీ రియాక్షన్ చూడ, ఓ హాయ్ అన్న అని చెప్పి. నేను అంత పెద్ద ఫ్యాన్స్ వీళ్ళు అంటే లైక్ నేను కూడా పెద్ద ఫ్యాన్, బట్ వీళ్ళు పాపం వాళ్ళ లైక్ లేడీస్ అన్నప్పుడు ఎట్లుంటది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అమ్మ ఇంత రియాక్షన్ చేయాలి అయితే. అదే కానీ ఇన్స్టాలో కనిపించదు రియాక్షన్స్ కి, అంత బయటపడదు. ఏదో కొంచెం యాటిట్యూడ్, కొంచెం జీరో యాటిట్యూడ్, డౌన్ టు ఎర్త్ అలా ఉంటే అసలు. నేను మెయిన్ గా చాలా మంది ఇప్పుడు నేను మ్యాక్స్ నాది లిఖితదే ఉంటది. ఇప్పుడు ప్రెసెంట్ నేను లిఖిత దాదాపు ఒక 20 దగ్గర చేసిన సాంగ్స్. ఎందుకు అంత జర్నీ నడిచిందంటే తన యాటిట్యూడ్ కానివ్వండి, వాళ్ళ మదర్ రెస్పాన్స్ కానివ్వండి, ప్రతిదీ నేనైతే చాలా హ్యాపీ. ఓకే లైక్ ఒక రకంగా చెప్పుకోవాలంటే తను రావడం నా సాంగ్ లో చాలా ప్లస్ అయింది. అవును, మీ లైఫ్ ఒక లక్కీ టర్న్ పాయింట్ అని చెప్పుకోవచ్చు కదా. చూసావా, మీ మమ్మీ నువ్వు లక్కీ, నువ్వు ఇది ఇప్పుడు శ్రీకాకుళం అనగానే వెళ్తావా? వెళ్తాను సంక్రాంతిగా అంటే అప్పుడప్పుడు, ఈ మధ్య తగ్గిపోయింది. అప్పుడు వెళ్ళేదాన్ని ఫుల్ గా, ఇప్పుడు బిజీ కొంచెం. ఏం చేస్తున్నావు అంటే నేను ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్దామంటే వాళ్ళు కొంచెం బిజీ, పిన్ని వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు. సో నేను మంచి హాలిడేస్ దొరికినప్పుడు నాకు షూట్స్ కానీ ప్రమోషన్స్ కానీ అలా రెగ్యులర్ గా వస్తాయి. మళ్ళీ ఇవి మిస్ చేసుకుంటే కష్టం అని చెప్పి అప్పుడు తగ్గించేస్తాను హాలిడేస్. వాళ్ళనే రమ్మంటాను. లాస్ట్ టైం కూడా వచ్చారు, బాగా ఎంజాయ్ చేసాం. ఊర్లో నేను ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు అసలు శ్రీకాకుళం సైడ్ అంటే ఎందుకమ్మా ఇండస్ట్రీ అవన్నీ అవసరమా, వద్దులేండి ఆపేయండి అని అంటూ ఉంటారు కదా, అలాంటిది అయిందని? అంటే ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, అలా కొంచెం ఇబ్బందిగా, నాతో అనకపోయినా మమ్మీ డాడీ వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు. సో నాకంత తెలీదు, బట్ అనుంటారు అని తెలుస్తుంది కదా కొంచెం. అలాంటప్పుడు అడిగేదాన్ని, మమ్మీ చెప్పేది అలా అంటున్నారు, ఇలా అంటున్నారు అని చెప్పి. పర్లేదు, మమ్మీ సో సపోర్టివ్. మమ్మీ ఏం అనకపోయేది కాదు. వాళ్ళు ఎన్నన్నా నా దగ్గరకు వచ్చి ఏం చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళ సపోర్ట్ వాళ్ళదే. ఇప్పుడు ఎమోషనల్ అయ్యారా మీ మమ్మీ మీ దగ్గర? అయ్యారు, అంటే దీని వల్ల ఏం కాలేదు. మంచి పొజిషన్ కి వెళ్తున్నందుకు, ఇప్పుడు ఈ పాట ట్రెండ్ అవుతున్నందుకు, ఇప్పుడు ఊర్లో వాళ్ళే ఫోన్ చేసి ఇలా ఇలా పాట వింటున్నారు, ఇక్కడ వింటున్నారు, వీడియో తీసి పెడుతుంటారు మమ్మీకి. ఇక్కడ వింటున్నారు, అక్కడ వింటున్నారు, వీడియో తీసి వస్తాయి అన్ని. మా అమ్మమ్మ ఫుల్ ఖుష్. ఇక్కడికి వెళ్ళినా మీ మనవరాలు ఇలా చేస్తుంది, ఎంత సంపాదిస్తుంది, ఏం చేస్తుంది అలా అడిగి. మీరు అడగలేదు అలానే అడుగుతారు. అమ్మమ్మ ఫుల్ హ్యాపీ. దాన్ని ఎంత సంపాదిస్తాయి ఎంత అంటే ప్రమోషన్ కి ఒక 20, ఇలా షూట్ కి ఒక 25 అలా చెప్తున్నాను. వాళ్ళ బడ్జెట్ ని బట్టి ఇంకా మాట్లాడుకోవాలి. తీసుకుంటా అమ్మాయికి ఇచ్చేస్తా. నేనేం చేసుకుంటాను అన్ని డబ్బులు, అన్ని క్యాష్ అని మమ్మీ మేనేజ్మెంట్. నేను మీ మమ్మీ చూసి షాక్ అయ్యాను ఫస్ట్. అక్క చెల్లెలు అనుకున్నాను ఇద్దరిని. చాలా మంది అదే అంటుంటారు ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు ఏదైనా బయట తిరగడానికి వెళ్ళినా, షాపింగ్ మాల్ కి వెళ్ళినా సరే అక్కడ డ్రెస్ తీసుకుంటాం.
మీకా ఈ అమ్మాయికా అని అడుగుతారు. నేను ఏం చెప్తాను చెప్పండి, మీకా ఈ అమ్మాయికా అని అడుగుతారు. మా మమ్మీ అని చెప్తే అవునా మమ్మీయా అని అడుగుతారు. నాకు ఇప్పుడే ఈ స్టూడియోలోనే ఒక ఎక్స్పీరియన్స్ అయింది. బయట తను అడిగింది ఒక ఆమె, తను ఇద్దరేనా ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చుండేది అని అడిగారు. కాదు అమ్మాయి కదా మమ్మీ, మమ్మీయా సంతోషం వాడనే. యాక్చువల్లీ ఏదైనా ఒక సక్సెస్ స్టోరీ ఉన్నప్పుడు ఫెయిల్యూర్స్ ఉంటాయి, మనం బ్యాక్ సైడ్ దెబ్బలు ఉంటాయి, అలాంటిది ఏమైనా ఎదురయ్యేది? అది కాకుండా సక్సెస్ ఏది ఉండదన్న, అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్ లో కామన్. అది ఇప్పుడు ఒక మనిషి ఎదుగుతున్నాడంటే దాని వెనకాల చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అన్ని స్ట్రగుల్స్ అనుభవించే ఒక సక్సెస్ చూసుంటాడు. లైక్ నాకు చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి. ఇప్పుడు లైక్ నాకు మనీ పరంగా నాకు అమౌంట్ లేనప్పుడు నేను వీళ్ళని ఫోన్ చేసి అడగడము. తర్వాత కానీ నా అదృష్టం ఏంటో కానీ నేను ఎవరికి ఫోన్ చేసినా నాకు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చేది అండ్ బాగా హెల్ప్ చేసేది. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఎలా ఉంటుండే అంటే ఎవరికి చెప్పలేదు, ఫస్ట్ టైం మీతో షేర్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి నా పరిస్థితి ఎలా ఉంటుండేనంటే ఏదన్నా ఇక్కడ వచ్చిన తర్వాత అంటే ఎవరికి మా పేరెంట్స్ కూడా తెలియదు ఇంతవరకు. లైక్ ఏదైనా కర్రీస్ తీసుకురావడానికన్నా లేదంటే ఏదైనా ఒక పూట ఫుడ్ తినాలంటే కూడా నేను ఎవరికన్నా ఫోన్ చేసి అరే ఒక 500 ఉంటేరా, 100 ఉంటేరా అని చెప్పి నేను అడిగిన పరిస్థితులు ఉన్నాయి. అంటే అవి నాకు ఎట్లా అంటే ఓకే చాలా పూర్ స్టేజ్ చూసిన, ప్రజెంట్ అదంతా క్లియర్. అప్పులు అలాంటివి పెట్టుకోలేదు కదా ఇప్పుడు? ఇప్పుడు ఏం లేదు అన్నా, నేను ఇస్తావా నాకు మాట వరుసకి అంటున్నాను. అప్పు తీసుకోవద్దు, అప్పు అడగద్దు. అమ్మో సారీ అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. అమ్మో చాలా డేంజర్ పరిస్థితులు అవి. అంటే అప్పుడు నాకు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళైతే ఫ్రీ ఇయ్యరు కదా, ఒకటికి 10 రెట్లు రిటర్న్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ బదులు చూడండి మరి ఎట్లున్నది. ఇంట్రెస్ట్ ఇస్తాను ఇంట్రెస్ట్ చాలా చాలా ఉన్నాయి అన్న, నాకు టెన్షన్స్ ఉన్నాయి, ఇంకా తీర్చాల్సినవి చేయాల్సినవి చాలా ఉంటాయి. సినిమా ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయి ఇద్దరికి సాంగ్స్ వల్ల? వచ్చాయా? ఏ సినిమాలు? నేనే ఓన్ గా ఒక సినిమా అని చెప్పి చేయాలని చెప్పి వచ్చింది. నన్ను లీడ్ పెట్టి తను లీడ్ సినిమా చేయాలి మీతో అని చెప్పి ఒక 2 మూవీస్ రెడీ అవుతున్నాయి. బట్ నేను కొంచెం సస్పెన్స్ లో పెడుతున్నాను, ఎందుకంటే భయం అవుతుంది అసలు. అంటే సినిమా ప్రపంచం అనేది అది ఒక సముద్రం, అది సినిమా ప్రపంచం ఇండస్ట్రీ. బట్ అది లైక్ అది మన ప్రపంచం, అది నా ఓన్ ప్రపంచం, అది నేను సృష్టించుకున్న ప్రపంచం. అంటే లైక్ ఏం చేయాలనుకున్నా నేను రైటింగ్ ఆ సాంగ్ నేనే సృష్టించుకుంటా నాకు నచ్చినట్టుగా. నాకు నచ్చింది జనాలకు ఖచ్చితంగా నచ్చాల్సిందే. బట్ అట్లా కాకుండా ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ సినిమా ప్రపంచంలో ఎలా ఉంటుంది, వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ వాళ్ళు రాస్తారు, వాళ్ళు అనుకున్న అదంతా మొత్తం ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే మనం చేయాల్సి వస్తుంది. సో అలా నేను ఆలోచిస్తున్నా, అంటే నేను చేయగలుగుతున్నా లేదో, అసలు అది ఎలా ఉంటుంది, అది ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా ఇప్పటివరకు. సో అదే ఆలోచిస్తున్నా, టైం తీసుకొని చేస్తావు. వచ్చాయి, కాకపోతే అవి ఇంకా డేట్స్ అవన్నీ మాట్లాడుకోవడానికి. ఒక మూవీ అనుకున్నారు, ఫ్రెండ్ క్యారెక్టర్. సో అది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఆడిషన్ ఇచ్చాను, ఓకే అన్నారు, ఇలా షూట్ ఉంటుంది అని చెప్పారు. సో అది ఎప్పుడు అవుతుందో డేట్స్ చెప్తామన్నారు. అంటే వెళ్ళాను. ఇప్పటి వరకు నార్మల్ గా ఆడిషన్స్ అయితే కాస్టింగ్ వాళ్ళు పిలుస్తారు, ఆడిషన్స్ ఇచ్చి రావడం, అంటే ఇన్స్టాగ్రామ్ లో చూసి పిలవడం, అలా కూడా ఆడిషన్స్ తీసుకున్నారు. సో అలా అవుతున్నాయి. అంటే చిన్నప్పుడు డాన్సర్ అనుకున్నాను, ఫేమ్ వచ్చాక కానీ కాదు, కానీ డాన్స్ తో పాటు యాక్టింగ్ కూడా ఇష్టం అప్పటి నుంచి పెరిగింది అనమాట. యాక్టింగ్ మీద ఇండస్ట్రీ, ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఇష్టం ఎక్కువ అయిపోయింది కదా. ఏం నచ్చింది ఇండస్ట్రీలో? ఏం నచ్చింది, ఏం నచ్చలేదు?
ఏం నచ్చలేదని చెప్పండి కానీ అంటే ఇష్టం చెప్పు. అని కాదు, తనకు అన్ని అనుకూలంగా ఉన్నాయి కదా అలా. అంటే జనరల్ గా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి సక్సెస్ వెనకాల కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని అన్ని జరిగిపోతుంటాయి. సో అంటే కొన్ని ఈజీగా అన్ని జరిగిపోతుంటాయి. సో ఇప్పుడు తను చేస్తున్నప్పుడు తనకు అన్ని అనుకూలంగా ఉన్నాయి, అంటే ఇబ్బందులు ఏం లేకుండా, స్ట్రగుల్స్ ఏం లేకుండా. సో అంతే. తమ్ముడు నువ్వు, నేను తమ్ముడు చూసాను మీ తమ్ముడు, మీ తమ్ముడు బాగా రియాక్ట్ అవుతుంది కదా నీతో బయటకు వచ్చినప్పుడు. ఏమన్నా మీ తమ్ముడికి అంత ఐడియా లేదా? అంటే చూస్తాడు కానీ అంత రియాక్షన్ ఇవ్వడు, నార్మల్ మంచులే అన్నట్టు అంతే. అంతే. అయితే సినిమా ఇండస్ట్రీలో నీకు ఏం నచ్చింది? సినిమా ఇండస్ట్రీలో అంటే అలా ఎలా చెప్తావు అంటే ఏం నచ్చిందంటే, నచ్చలేదంటే ఒక రీజన్ ఉంటుంది, నచ్చిందంటే ఒక రీజన్ ఉంటుంది. అంటే మనం అలా కంటిన్యూ చేయాలన్నా కూడా ఒక రీజన్ ఉంటుంది, అది మనం ఇలా వెళ్ళొచ్చు. అలా ఎప్పుడు అనిపించలేదు. అంటే చదువుకున్నావు, ఇప్పుడు చదువుతున్నావు, ఇప్పుడు చదువు మీద ఏమైనా స్టడీస్ మీద ఏమైనా జాబ్ చేయాలి, సాఫ్ట్వేర్కి వెళ్ళాలి, లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలి, ఎంపీసీ చేసావు కదా, సాఫ్ట్వేర్కి వెళ్తాను. ఏమడుగుతున్నాడు అంటే నీకు సినిమా ఇండస్ట్రీలో ఏం నచ్చిందంటే, ఇప్పుడు లైక్ నువ్వు ఇప్పుడు దీన్ని ఈ ఇండస్ట్రీని ఎంచుకొని వస్తున్నావు కదా, నువ్వు నీ గోల్ ఏంటి అసలు? యాక్చువల్లీ నువ్వు నీకు ఇందులో ఏది బాగా నచ్చింది అని అడుగుతున్నాడు. సో అలా అంటే నేను యాక్టింగ్ ఇంట్లో చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా హీరోయిన్ అయ్యేలాగా అని ట్రై చేశాను. అందుకే అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలని అనుకున్నాను అనమాట. అవుతాను అని చెప్పను, అవ్వాలని కోరుకుంటున్నాను. మంచి కాన్ఫిడెంట్. అవుతావు, ఏముంది, మంచి నీకు అట్రాక్ట్ కెమెరాకి నువ్వు ఇలా సెట్ అయిపోతావు అనమాట. దాన్ని ఏ ఫేస్ స్క్రీన్ కి కరెక్ట్ సెట్ అవుతాయి. స్క్రీన్ ఫేస్ స్కిల్స్ అయితే ఉన్నాయన్న, లైక్ యాక్టింగ్ స్కిల్స్ అయితే క్లియర్ గా ఉన్నాయి. అంటే ఏదన్నా సీన్ చెప్పినా, ఏదన్నా ఇక్కడ అంటే లైక్ ఎమోషన్ సీన్ అన్నా, కొంచెం హ్యాపీ మూమెంట్ అన్నా, కొంచెం షాకింగ్ అన్నా, లైక్ అవి ఉన్నాయి కదా, అవి తను పర్ఫెక్ట్ గా చేస్తుంది. నీకు ఎప్పుడు ఇబ్బంది పెట్టిందా? ఇబ్బంది అయిందా వల్ల? నేను ఇందాకనే చెప్పినాను, మా జర్నీ దాదాపు మేము ఇద్దరం కలిసి దాదాపు ఒక 20 సాంగ్స్ దగ్గర చేసినాం, ఇంకా రిలీజ్ అయ్యేటోని కూడా ఉన్నాయి. అంటే నాకు అట్లాంటి ఇబ్బంది, అమ్మాయి ఇబ్బంది పెట్టడు, వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పెట్టడు, లేదా ఏదైనా యాటిట్యూడ్ చూపించడు, ఇంకేదో ఉంటాయి. ఎప్పుడైనా ఏమన్నా కష్టపడింది డాన్స్ లోనా? అది నేను చెప్ప, ఇవన్నిటికీ ఒకటే సొల్యూషన్. ఇంత మా జర్నీ ఉంది అంటే రీజన్ కంఫర్ట్. అంటే ఓకే, ఎలాంటి ఇబ్బంది పెట్టరు, అండ్ నేను ఏదైనా పొరపాటున ఏదైనా జోక్ చేసినా వాళ్ళు సీరియస్ తీసుకోరు. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే ఎంత క్యాజువల్ గా ఉంటారంటే ఇంకా వాళ్ళు పాపం నిజంగా చాలా బాగా తెలిసిపోతారు. నాకైతే మంచి టీం దొరికింది. అండ్ ఈవిడ ఒక్కతే అని కాదు, నాకు మాస్టర్ ఉన్నారా, శేఖర్ మాస్టర్, తను చాలా అంటే నాకు ఆయనతో షూట్ ఉందంటే ఇక ఆ రోజు ఆడుతూ పాడుతూ అయిపోతుంది. ఫుల్ జోక్స్, నవ్వి చచ్చిపోతాం మేము. శేఖర్ మాస్టర్, ఆయనకు తోడు హరీష్ అన్న అని అన్నాడు. ఇప్పుడు హరీష్ పటేల్ అన్న లాగానే సేమ్ ఇంకా కమలి పటేల్ అని వచ్చిండు. ఇక వాము అట్లా మమ్మల్ని ఇక అందరూ వేస్తూనే ఉంటారు, గట్టి ఎత్తనే ఉంటారు. ఇక అలా మేము జోక్ చేసుకోవడము, ఆ టైం అంతా షూట్ చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉండదు, అలా వెళ్ళిపోతుంటది. రియాలిటీ షోస్ డాన్స్ రాలేదా నీకు? రియాలిటీ డాన్స్ షోస్, నువ్వు మంచి డాన్సర్ కదా. వచ్చాయి మొన్న రీసెంట్ గా D20ది ఆడిషన్స్, అంటే ఆడిషన్స్ కాదు కానీ డైరెక్ట్ గా కంటెస్టెంట్ కి ఇవ్వమని చెప్పారు. సెలబ్రిటీస్ అందులో ఇవ్వమని చెప్పారు. బట్ నాకేంటంటే ఇప్పుడు సాంగ్స్ వస్తున్నాయి, ప్రమోషన్స్ వస్తున్నాయి, ఇవన్నీ స్టాప్ చేసి డైరెక్ట్ గా షెడ్యూల్ కంటెస్టెంట్ కంటే మొత్తం అట్టే ఉండాలి. కంటెస్టెంట్ అంటే మొత్తం అక్కడ పెట్టాలి మొత్తం. కానీ ఇన్కమ్ అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఇన్కమ్ కూడా కొంచెం ఇన్కమ్ వస్తుందని కాదు, బట్ కొంచెం హెల్ప్ అవుతుందని నా ఇంట్లో సిచ్యువేషన్ కి ప్రెసెంట్ ఇన్కమ్ ఇంపార్టెంట్ అని చెప్పి. నాన్నగారు అమ్మగారు ఏం చేస్తారు? అన్ని వెనక వస్తుంటారు అంటే మమ్మీ నాతో పాటు వస్తుంది, టైలర్, మమ్మీ టైలర్ స్టిచ్చింగ్ చేస్తుంది, అండ్ డాడీ శ్రీరామ్ చిట్స్ లో ఇప్పుడు మేనేజర్. మంచి వెల్ సెటిల్. ఓకే.
ఇప్పుడు డీ షో ఎక్స్పీరియన్స్ ఏంటి బ్రో? నువ్వు మంచి డాన్సర్ కదా, ఎందుకు విన్ అవ్వలేకపోయావు? ఎందుకు విన్ అవ్వలేకపోయావు? అది నా చేతిలో లేదన్న. ఏం ఇబ్బందులు ఉంటాయా ఏమైనా అంటే అలాగా? ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోతాడు. అంటే నేను విన్నది నార్మల్గా, అంటే ముందే ఒక టైటిల్ అంటే విన్నర్ వీళ్ళు అని ఇలా ఫిక్స్ అయిపోద్దని కానీ, స్కోర్స్ ప్లానింగ్ అని కానీ, ఇవన్నీ నేను విన్నా. అది నిజమా అబద్ధం? అపోహలు అవన్నీ ఏముండదు అన్న. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఆపలేరు. అది వాస్తవం. ఎందుకంటే టెలికాస్ట్ చేస్తారు కదా, అందరు చూస్తూ ఉంటారు. అంటే లైక్ జనాలు అయితే వాళ్ళు లైక్ వాళ్ళకి తెలుసు ఎవరిని. ఇప్పుడు ఆడియన్స్ ఒక కంటెంట్ పరంగా వాళ్ళు ఇట్లా చేస్తున్నారనే చూస్తారు. బట్ జడ్జెస్ అలా కాదు కదా, ప్రతి ఒక్కటి నోటీస్ చేస్తారు. అంటే అసలు ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, అమ్మాయి ఏం చేస్తుంది, ఈ కంటెస్టెంట్ ఏం చేస్తున్నాడు అని జడ్జ్ చేసి చేస్తారు. వాళ్ళని అలాగే కూర్చోబెట్టారు కదా జడ్జిలు. సో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేశారు. 100% అది న్యాయమే. బాగుందా ఎక్స్పీరియన్స్? నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అది నీ కోరిక? చిన్నప్పటి నుంచి డీ చేయాలనే కోరిక నాది. ఈ సాంగ్స్ నేను హిట్ అయ్యాక, మంచి వైరల్ అయిపోయాక, ఫేమ్ వచ్చాక రామరాతో కొంచెం పొగరు, యాటిట్యూడ్ పెరిగింది అని చెప్పి కొన్ని కామెంట్స్ వస్తుంటాయి. దానికి నీ రియాక్షన్ ఏమైనా ఇస్తావా? దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది. నేను కూడా చాలా మందిని, నేను అదే సేమ్ నాకంటే కొంచెం పెద్దగా ఉండి స్థాయిలో ఉండి సెలబ్రిటీలు ఉంటారు కదా, వాళ్ళ గురించి నేను అదే అనుకుంటా. బేసిక్గా వాళ్ళ పనులలో బిజీగా ఉండి వాళ్ళున్న సిచ్యువేషన్ అలా మారిపోతుంది తప్ప వాళ్ళు బేసిక్గా నిజంగా యాటిట్యూడ్ అనేది ఉండదు. యాటిట్యూడ్ ఎవరు చూపిస్తారంటే ఇంత చేసి నేను ఇంత చేసిన అని చెప్పి అనుకుంటారు కదా, వాళ్ళది యాటిట్యూడ్. మనం ఏంటంటే మన పనిలో బిజీ పడి, ఇప్పుడు అనేవాళ్ళు వేరే ఎవరు ఉండరు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అంటారు. ఎందుకంటే బేసిక్గా వాళ్ళతో నేను స్పెండ్ చేసి ఉంటా, తిరిగి ఉంటా, వాళ్ళకి టైం ఇచ్చుంటా ఒకప్పుడు, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నా. సో దాని వల్ల కొంచెం వాళ్ళు అలా ఫీల్ అవుతారు తప్ప మిగతా అంతా క్యాజువలే, ఏముండదు. ఏం లేదు, మీ ప్రేమ ఇలాగే ఉండాలి ఎప్పటికీ, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. సో ఎప్పటికీ మీ ప్రేమ ఇలాగే ఉండాలి. మేము ఫ్యూచర్లో ఇంకా ఇన్కేస్ ఇంకా 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 ఎక్కడ ఉన్నా మేము మీ వల్లనే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా ఇంకేం లేదు. మేము మా దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ మీకు ఖచ్చితంగా 100% ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివన్న. నాకు గెస్ట్ గా వచ్చి ఈ రోజు ఎపిసోడ్ ని ఒక మంచి వేలో తీసుకుని వెళ్ళి, నాకు కూడా ఈ టాలెంట్ ఉంది, ఇలా కూడా చేయొచ్చు నన్ను ప్రూవ్ చేసుకున్నందుకు. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మంచి సక్సెస్ అవ్వాలని, ఇండస్ట్రీలో నువ్వు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా మంచి హిట్స్ ఇచ్చి ఇలాంటివి ఇంకా ఎక్కువ వ్యూవర్షిప్ తోటి ఇంకా జనాలని, ఆడియన్స్ మంచి ఎంటర్టైన్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీ గురించి ఎవరైతే అనుకుంటున్నారో అవన్నీ తప్పు అని ప్రూవ్ చేసుకొని మంచిగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.